ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. గతంలో పరిశుద్ధులు అనబడిన వారు పరిశుద్ధులుగా ఎలా జీవించగలిగారు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా సులభం. ఉల్లాసంగా ఉండలేని సమయాలలో వారు ఉల్లాసంగా గడిపారు. ఓపికతో వేచి ఉండడం సాధ్యం కాని సమయాలలో వారు ఓపికతో వేచి చూశారు. ముందుకు వెళ్ళడం వీలు పడని సమయాలలో వారు ముందుకు దూసుకు వెళ్ళారు. మౌనంగా ఉండడం అసాధ్యమైన సమయాలలో వారు మౌనం వహించారు. ఇష్టమైన వారిగా జీవించడం కష్టమైన సమయాలలో వారు అందరికీ ఇష్టమైన వారుగా జీవించారు. అంతే. ఇంతకు పరిశుద్ధుడంటే ఎవడు? మట్టిలో మరుగయున్న మాణిక్యం, మారువేషంతో మురికి వాడల సంచరించి యువరాజు, మత్య శరీరంలో ఉన్న అమత్య జీవి, పరదేశంలో నిర్బంధించబడి ఉన్న నిత్య రాజ్యపు రాయబారి, కిరీటం ధరించి సింహాసనం అధిరోహించేందుకు సిద్ధంగా ఉన్న చక్రవర్తి, రాజసౌధంలో ప్రవేశించబోయేందుకు సిద్ధపడుతున్న మట్టి చెరసాలలోని రాజకీయ ఖైదీ, బంగారు వీధులలో విహరించడానికి ముందు కట్టిన శిలల బాటలో పయనిస్తున్న యాత్రికుడు, నిత్యత్వపు అరుణోదయానికి అభివందనం చేసేందుకు ఎదురు చూస్తున్న నడిరేయి కావలివాడు, వేవేల నక్షత్ర కాంతును విరజిమ్మేందుకు సాన పెట్టబడుతున్న వజ్రము, మస్టు తీయబడేందుకు కంసాలి అగ్నిలో కాల్చబడుతున్న మెలిమి బంగారము, రాజకిరీటంలో పొదిగించేందుకు సముద్రపు అడుగు భాగంలో నుండి తీయబడిన ముత్యపు చిప్పలోని మేలిమి ముత్యము, నిత్యత్వంలో దేదీప్యమానంగా ప్రకాశించనయున్న చీకటి రాత్రిలోని చిరుదీపము, నిత్యరాజు సహవాసంలో నిత్యానందాన్ని అనుభవించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న బహుదూరపు బాటసారి, వేవేల పుష్పాలను పుష్పింపచేసే పూల చెట్లకు జన్మనించేందుకు త్వరలో రెమ్మలు రాల్చబోతున్న ముండ్ల తుప్పల్లోని షారోను రోజా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.